నమస్కారాలు అధ్యక్ష. ఏ ప్రశ్నకి సమాధానం అటామిక్ మినరల్స్ డైరెక్టర్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ రీసెర్చ్ ఏఎండి అన్వేషణ ఆధారపడి దాదాపు 102 మిలియన్ టన్నుల నిల్వలతో రాష్ట్ర ప్రభుత్వం 7,762 హెక్టార్లలో 8 బీచ్ ఇసుక ఖనిజ బిఎస్ఎం కలిగి ఉన్న ప్రాంతాలను గుర్తించింది. వివరాలు సభా సమక్షంలో అనుబంధం 1గా ఉంచడం అయింది అధ్యక్ష. ఈ ప్రాంతాలని ఏపీఎండిసికి అనుకూలంగా రిజర్వ్ చేయడానికి భారత ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించడమైనది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అణుశక్తి శాఖ డిఐఈ మరియు భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ 97 మిలియన్ టన్నుల నిల్వలతో గార మండలంలోని 670.77 హెక్టార్లు మరియు 239.08 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న 2 సముద్రపు ఇసుక ఖనిజ ప్రాంతాలను ఏపీఎండిసికి మైనింగ్ లీజులకు మంజూరు చేయడానికి సిఫార్సు చేసి ముందస్తు అనుమతినిచ్చాయి. శ్రీకాకుళం జిల్లా గారలో 909.85 హెక్టార్లకు పైగా ఏకీకృత లీజు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎండిసికి ఎల్ఓఏ జారీ చేసింది అధ్యక్ష. అట్లాగే మిగిలిన 6 బిఎస్ఎం బేరింగ్ ప్రాంతాలని డిఐ ఇటీవల 41.35 మిలియన్ టన్నుల నిల్వలు కలిగిన ఎచ్చర్ల, రణస్థలం మరియు గార మండలాల్లో మూడు బిఎస్ఎం బేరింగ్ ప్రాంతాలని మైనింగ్ లీజులను మంజూరు చేయడానికి ఏపీఎండిసి భవిష్యత్ లీజుదారుగా నామినేట్ చేసింది. ఏపీఎండిసి చట్టబద్ధమైన అనుమతులను పొందే ప్రక్రియ జరుగుతుంది. బి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. సముద్రపు ఇసుక ఖనిజ నిక్షేపాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలో అందుబాటులో ఉన్న క్వారీ 4 లీజులు క్వార్జైట్, బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్, శ్రీకాకుళం బ్లూ, గ్రే, లెఫ్ట్నైట్స్ మొదలైనవి, గ్రావెల్, రోడ్ మెటల్స్, బిల్డింగ్ స్టోన్. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో మ్యాంగనీస్ కోసం కాంపోజిట్ లైసెన్స్ కూడా అమలు చేయడమైనది. శ్రీకాకుళంలోని పైన పేర్కొన్న ఖనిజాల కోసం 301 క్వారీలు లీజులు విస్తీర్ణం శ్రీకాకుళం జిల్లాలో 1359 హెక్టార్లు మరియు మ్యాంగనీస్ బ్లాక్ 152 హెక్టార్లు విస్తీర్ణంలో ఉంది. వివరాలు అనుబంధం 2 సభా సమక్షం అవసరమైంది అధ్యక్ష. గొండు శంకర్రావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీకాకుళం తీర ప్రాంతంలో అపారమైన ఖనిజ సంపద ఉంది అధ్యక్ష. దాంట్లో ఇలిమినేట్, సిలిమినేట్, జర్కాన్, రుటైల్, గార్నైట్, మోనోజైట్ అనేది ఉన్నాయి అధ్యక్ష. అయితే ఈ మోనోజైట్లో మనకి థోరియం, యురేనియం, రేర్ ఎర్త్ ఉన్నది అధ్యక్ష. ఈ రేర్ ఎర్త్కి సంబంధించి ఈ మధ్య 26-27 బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు మనకి రేర్ ఎర్త్ కారిడార్గా మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ప్రకటించారు అధ్యక్ష. అందులో ఆంధ్రప్రదేశ్ ఉండడం, మా శ్రీకాకుళం జిల్లాలో కూడా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉండడం మా అదృష్టం అధ్యక్ష. అయితే ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేది అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కంట్రోల్లో ఐఆర్ఈఎల్ అని ఒక సంస్థ ఉంది అధ్యక్ష. ఆ ఐఆర్ఈఎల్ వాళ్ళు మాత్రమే దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు అధ్యక్ష. ఇది 5,000 to 6,000 టన్స్ వాళ్ళు తీస్తున్నారు అధ్యక్ష. మనం ఇంపోర్ట్ చేస్తున్నది మాత్రం 60,000 అబౌవ్ అధ్యక్ష. ఇయర్ డబుల్ అవుతుంది అధ్యక్ష మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం చైనా లాంటి దేశాల్లో. సో ఈ రేర్ ఎర్త్ అనేది ఐఆర్ఈఎల్, ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ వాళ్ళు ఎక్స్పాండ్ చేసి మా ఏరియాలో కూడా ఆ ప్లాంట్ పెడితే సముద్ర తీరానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, పర్యావరణానికి ఇబ్బంది లేకుండా చేస్తే అక్కడ ఉన్న ఇల్లిటరేట్స్ కానీ, సెమీ ఇల్లిటరేట్స్ వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. ఎంతోమందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈ రేర్ ఎర్త్కి సంబంధించిన ప్లాంట్ కూడా ఎక్స్పాండ్ చేస్తే దీనివల్ల మనకి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. వాళ్ళ కెపాసిటీ కూడా పెరుగుతుంది. మన ఇండియాలోనే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఆ ప్లాంట్ మా ప్రాంతంలో పెట్టవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని నేను కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. మంత్రి గారు. గౌరవ సభ్యులు గుండు శంకర్ గారు చెప్పింది వాస్తవం అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖనిజ సంపదలో భారతదేశంలో ఒక ప్రముఖ రాష్ట్రంగా మనం ఉంది అధ్యక్ష. అనేక రంగాల్లో మనం ఈ ఖనిజ సంపదలో అటు అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. అయితే గత ప్రభుత్వంలో పూర్తిగా దీనికి దోపిడీగా వాడుతున్నారు అధ్యక్ష. ఏదైతే లీజు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకుని చాలామందిని
మరి ఫైన్లు వేసి అక్రమంగా చాలా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అయితే ఇప్పుడు అవన్నీ కూడా మనం కొత్తగా పాలసీ తీసుకొచ్చి అవన్నీ కూడా అమలు చేస్తూ ఇవాళ ఎక్కువగా మనం వాటిని ఓపెన్ చేయాలి, తద్వారా మన ఇండస్ట్రీ కూడా ఇక్కడ డెవలప్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనతో ఇవాళ మరి డిపార్ట్మెంట్ పనిచేస్తుంది అధ్యక్ష. అయితే ఇప్పుడు రేర్ ఎర్త్ మినరల్స్ కూడా మనకి అపారమైనటువంటి సీషోర్ ఉంది అధ్యక్ష. దగ్గర 970 కిలోమీటర్ల సీషోర్ ఉంది. ఈ సీషోర్లో మనకి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఈ బీచ్ అండ్ మినరల్స్ ఉన్నాయి అధ్యక్ష. దాన్ని ఇవాళ కేంద్రం కూడా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ క్రిటికల్ మినరల్ పార్క్స్ ఏర్పాటు చేయాలి. దానికి ప్రధానంగా 4 రాష్ట్రాల్లో అటు తమిళనాడు కానీ, ఆంధ్ర రాష్ట్రం కానీ, ఒరిస్సా కానీ, కేరళలో ఇక్కడ నిల్వలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొన్ని కారిడార్స్ ఏర్పాటు చేయడానికి ఇవాళ కేంద్రం కూడా కొంత బడ్జెట్ కూడా కేటాయింపులు చేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఈ రేర్ ఎర్త్ మినరల్ కారిడార్ అనేది చాలా అవసరం. ఇవాళ చాలా మ్యాగ్నెట్స్ కానీ ఇవాళ ఏదైతే శంకర్ గారు చెప్పినట్లుగా కొన్ని మన రేర్ ఎర్త్ మినరల్స్తో మ్యాగ్నెట్స్ కానీ ఇవాళ చాలా అవసరం ఉంది అధ్యక్ష. మ్యాగ్నెట్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అవన్నీ కూడా మన దేశంలోనే దాన్ని ఉత్పాదన చేయాలనేది ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన. దానికి ఇంటిగ్రేటెడ్ వాల్యూ చైన్ కూడా మనం ఏర్పాటు చేసుకుని ఇవన్నిటిని కూడా ఒకే దీని కింద తీసుకురావాలి. ఈ నల్ల బంగారం అంటారు అధ్యక్ష దీన్ని. ఎందుకంటే ఈ సముద్ర తీరంలో ఉండేదంతా ఆ బ్లాక్స్ అండ్ బీచ్ శాండ్స్ ఏమున్నాయో దాంట్లో ఒక బంగారం కన్నా కూడా విలువైనటువంటివి దాంట్లో ఉన్నాయి. ఈ మోనోజైట్ ఏదైతే ఉందో అయస్కాంతం కోసం నీడామియం, ప్రిమియాడియం వంటి అరుదైన భూములు మూలం అధ్యక్ష. దీనికి ఇలినైట్ ఏదైతే ఉందో టైటానియం మూలం. ఇది ఏరోస్పేసెస్కి సంబంధించి, డిఫెన్స్కి సంబంధించి కూడా ఈ ఇలిమినైట్ అండ్ రూటేజ్తో చేసుకోవడానికి అవకాశం ఉంది అధ్యక్ష. అలాగే జిర్కాస్ సిరామిక్స్ మరియు న్యూక్లియర్ ఎనర్జీకి ఉపయోగపడుతుంది అధ్యక్ష. గార్నెట్ అండ్ సిల్వినైట్ పారిశ్రామిక రాపిడికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటివి మన రాష్ట్రంలో మనం ఏర్పాటు చేసుకోవడం ద్వారా వాల్యూ ఎడిషన్ కూడా మనం చేసుకోవడం ద్వారా అటు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు, కొత్త పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనకి ఖనిజ సంపద మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం, కేంద్రానికి రావాల్సినటువంటి ఆదాయం కూడా ట్యాక్సెస్ ద్వారా మనకు వచ్చేదానికి అవకాశం ఉంది. దీని మీద ప్రధానంగా దృష్టి పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. దాంతోపాటు రీసైక్లింగ్ చేయడానికి కూడా ఇవాళ చాలా అవకాశాలు, సదుపాయాలు మన రాష్ట్రం, ఎందుకంటే తీర ప్రాంతం ఉంది కాబట్టి ఈ ప్రాంతాల్లో ఎలాంటి పరిశ్రమలు మనం ఏర్పాటు చేసుకోగలిగితే మన రాష్ట్రంలోనే మనం అటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందొచ్చు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. ఏదైతే బయట ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు చేసుకునే బదులు అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు కూడా మరి దీని మీద ఒక ప్రోగ్రాం కూడా మేము తీసుకున్నాం అధ్యక్ష. రేపు 25వ తారీఖు కూడా దీని మీద ఒక సెమినార్ కూడా కండక్ట్ చేస్తున్నాం అధ్యక్ష. తద్వారా ఎందుకంటే చాలా అరుదైనటువంటి ఖనిజ సంపద మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. దీనికి మన రాష్ట్రానికి ఉపయోగపడాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. ధన్యవాదాలు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది. ఇప్పుడు రూల్ నెంబర్ 74 ప్రకారం చర్చ. గౌరవ ఎంఎస్ఎంఈ శాఖ మార్చులు కొండపల్లి శ్రీనివాస్ గారు ప్రకటన చేస్తారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా ఈ ప్రశ్న గౌరవ శాసనసభ